హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం బాయి అజైబ్ అనే ఒక ఇండోనేషియన్ హారర్ మూవీ గురించి తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీరు మా ఛానల్కి కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే చివరిలో తప్పకుండా లైక్ చేయండి. మూవీ స్టార్టింగ్లో మనకి ఒక చిన్న ఊరిని చూపిస్తారు. అందులో కోసిం అనే వ్యక్తి నదిలో ఏదో వెతుకుతూ ఉంటాడు. అతనికి ఆ నదిలో ఒక డైమండ్ దొరుకుతుంది. దాంతో అతని లైఫ్ పూర్తిగా మారిపోతుంది. తను తన భార్యని తీసుకొని ఒక పెద్ద ఇంటికి షిఫ్ట్ అవుతాడు. అతని భార్య పేరు లారస్. తను ప్రెగ్నెంట్గా ఉంటుంది. ఇంకోవైపు మనకి డోర్మాన్ అనే వ్యక్తిని చూపిస్తారు. తను శ్మశానంలో ఏదో వెతుకుతూ ఉంటాడు. అతను చివరికి ఆల్బర్ట్ డామినిక్ అనే వ్యక్తి సమాధి దగ్గరికి వస్తాడు. తను ఆ సమాధిని తవ్వి అందులో నుంచి ఆల్బర్ట్ తలని తీసుకొని వెళ్తాడు. తను ఆ స్కల్తో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేసేకి రెడీ చేస్తూ ఉంటాడు. తను ఒక కోడిని చంపి ఆ రక్తంతో ఏదో రిచువల్ని చేస్తాడు. ఆ రిచువల్ అయిపోయాక తనకి ఒక కుండలో డబ్బులు దొరుకుతాయి. అది చూసి తను చాలా సంతోషిస్తాడు. కానీ కాసేపట్లో ఆ డబ్బులు మాయమైపోతాయి. దాంతో తను ఆ ఆల్బర్ట్ ఆత్మతో నాకు డబ్బులు కావాలి అని అడుగుతాడు. దానికి ఆల్బర్ట్ ఆత్మ, నువ్వు నాకు ఒక లైఫ్ ఇస్తే నీకు నేను ఏం కావాలంటే అది ఇస్తా అని చెప్తుంది. సీన్ కట్టే మనకు ఊర్లో జరిగే ఒక అనౌన్స్మెంట్ని చూస్తాము. ఈరోజు గ్రహణం అని చిన్నపిల్లలు ఆడవాళ్ళు బయట తిరక్కండి అని ఊరు మొత్తం అనౌన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడే మనం ఊర్లో కోసిం వైఫ్ లారస్ని చూస్తాము. తను తన రెగ్యులర్ చెకప్ చేయించుకునేకి ఆ ఊర్లో ఒక ఓల్డ్ లేడీ దగ్గరికి వచ్చి ఉంటుంది. తన పేరు అటిక్. తను లారస్ని చెక్ చేసి అంతా బాగానే ఉంది అని చెప్తుంది. దాంతో లారస్ అక్కడి నుంచి ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇంకోవైపు కోసిం డబ్బులు వచ్చాక చాలా క్రూయల్గా మారిపోయి ఉంటాడు. తను పూర్ పీపుల్కి అప్పు ఇచ్చి వాళ్ళు తొందరగా కట్టకపోతే బలవంతంగా వాళ్ళ ఆస్తులు రాయించుకుంటూ ఉంటాడు. సో లారస్ తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు దారిలో తనకి ఒక బ్లాక్ కుక్క తరుముకుంటుంది. తను ఆ కుక్క నుంచి తప్పించుకునేకి చాలా దూరం పరిగెత్తుతుంది. కానీ చివరికి పరిగెత్తలేక ఒకచోట పడిపోతుంది. అప్పుడే అక్కడికి డోర్మాన్ వస్తాడు. అప్పటికే లారస్ పరిగెత్తి అలసిపోయి ఉంటుంది. తను అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. తనకి స్పృహ వచ్చినప్పటికీ తను ఆల్బర్ట్ సమాధి పైన ఉంటుంది. సడన్గా తను సమాధిలో పడిపోయినట్లు మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు కోసిం తన వైఫ్ లారస్ కోసం ఊరి వాళ్ళందరితో కలిసి వెతుకుతూ ఉంటాడు. కానీ లారస్ ఒక ఆత్మలోకంలోకి వెళ్ళిపోయి ఉంటుంది. అక్కడ మొత్తం రెడ్గానే కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఆల్బర్ట్ ఆత్మ వచ్చి లారస్తో బలవంతం చేస్తుంది. కాసిం లారస్ కోసం వెతుకుతూ ఉంటాడు. తనకి చివరికి లారస్ ఆల్బర్ట్ సమాధి పైన దొరుకుతుంది. తను పెయిన్తో బాధపడుతూ ఉంటుంది. తనకి లేబర్ పెయిన్ వచ్చిందని వెంటనే తనని ఇంటికి పిలుచుకొని వెళ్తారు. సో ఇక్కడ లారస్ పెయిన్తో చాలా బాధపడుతూ ఉంటుంది. అటిక్ తన డెలివరీ చేసేకి వచ్చి ఉంటుంది. ఇక్కడ వాళ్ళకు పుట్టబోయే బిడ్డ చూసి అటిక్ చాలా ఆశ్చర్యపడుతుంది. బిడ్డ నార్మల్గా కాకుండా ఒక గుడ్డులాగా చుట్టూ ఫ్లెష్ చుట్టుకొని పుడతాడు. అది చూడగానే అటిక్ చాలా షాక్ అవుతుంది. తన దగ్గర పనిచేసే అమ్మాయికి ఆ బిడ్డని ఇచ్చి ఈ బిడ్డ పైన మూన్ లైట్ పడకుండా తన పైన క్లాత్ వేయని చెప్తుంది. ఆ అమ్మాయి కూడా ఆ బిడ్డని తీసుకొని వెళ్ళి అలానే చేసి తన పైన ఒక గుడ్డ వేస్తుంది. కానీ గాలికి ఆ క్లాత్ లేచిపోయి తన పైన మూన్ లైట్ పడుతుంది. ఇంకోవైపు డోర్మాన్ని కూడా ఏదో రిచువల్ చేస్తున్నట్టు మనం చూడొచ్చు. అప్పుడే ఇక్కడ లారస్కి పుట్టిన బిడ్డ తల ఆల్బర్ట్ తలలాగా మారిపోతుంది. సో అతను వెంటనే లేచి అక్కడే పక్కన ఉన్న అమ్మాయిని కొరికి చంపేస్తాడు. కోసిం అక్కడికి వచ్చి చూసి తను చనిపోయిందని ఈ మ్యాటర్ ఎవరికి తెలియకుండా తన బాడీని వేరే చోటికి పంపించేస్తాడు. అటిక్కి కూడా ఇది ఎవరికి చెప్పొద్దని డబ్బులు ఇస్తాడు. తను తన బిడ్డని వెతుకుతున్నప్పుడు నార్మల్ ఫామ్లోనే తనకి దొరుకుతాడు. తను ఆ బిడ్డని లారస్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఆ బిడ్డని వాళ్ళు డీడీ అని పేరు పెడతారు. కానీ అక్కడ పనిచేసే అమ్మాయి చనిపోయిందని లారస్కి చెప్పి ఉండరు. ఆ బిడ్డ పుడతానే ఒకరిని చంపేసిందని, ఇది నార్మల్ చైల్డ్ కాదు డీమన్ చైల్డ్ అని అటిక్కి తెలిసిపోతుంది. కానీ తను కోసిం దగ్గర డబ్బులు తీసుకొని ఎవ్వరికి చెప్పకుండా దాచేస్తుంది. స్టోరీ 7 years తర్వాతకి వెళ్తుంది. కోసిం కొడుకు డీడీకి సున్నతి చేస్తూ ఉంటారు. ఊరు మొత్తం పిలిచి గ్రాండ్గా చేస్తూ ఉంటారు. ఇక్కడ కొంతమంది చాకులతో ట్రిక్స్ కూడా చేస్తూ ఉంటారు. కోసిం వాళ్ళ ఇంటికి ఊరు మొత్తం ఫంక్షన్కి వచ్చి ఉంటారు. అప్పుడే ఇక్కడ కోసిం వాళ్ళ ఇంట్లో సోలే ఇంకా తన వైఫ్ వస్తారు. సోలే కోసింకి ఆపోజిట్గా ఎలక్షన్లో నిలబడుతూ ఉంటాడు. అతను ఊరి మంచి కోసం ఎలక్షన్ గెలవాలి అని అనుకుంటూ ఉంటాడు. కానీ కోసిం మాత్రం మనం డబ్బులు ఇచ్చి ఓట్లు కొని దానికంటే ఎక్కువ సంపాదించాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు లారస్ వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఫంక్షన్ స్టార్ట్ చేద్దామని వాళ్ళని లోపలికి పిలుస్తుంది. ఇంకోవైపు డీడీని ఊరి మొత్తం ఊరేగింపు తీసి ఇంటికి పిలుచుకొని వస్తూ ఉంటారు. అప్పుడే దారిలో వాళ్ళు ఆ ట్రిక్స్ చేసే వాళ్ళ దగ్గర ఆగుతారు. దూరం నుంచి ట్రిక్స్ని డీడీ చూస్తూ ఉంటాడు. అలాగే డీడీని దూరం నుంచి డోర్మాన్ చూస్తూ ఉంటాడు. అప్పుడే డీడీ ఒంట్లోకి సడన్గా ఆల్బర్ట్ వస్తాడు. దాంతో ఆ ట్రిక్ చేసే వాళ్ళు ట్రిక్స్ ఫెయిల్ అయ్యి
వాళ్ళకి నిజంగానే గాయాలు అవుతాయి. అది చూసి డీడీ లోపల ఉన్న ఆల్బర్ట్ నవ్వుతూ ఉంటాడు. ఇంకోవైపు తన ఇంటికి వెళ్ళాక సున్నతి స్టార్ట్ చేస్తారు. కానీ అక్కడ చేసే అతని బ్లేడ్ వంగిపోతుంది. దాంతో అక్కడుండే వాళ్ళందరూ షాక్ అవుతారు. అప్పుడే బయట అజాయిస్తూ ఉంటే అది విని డీడీ తట్టుకోలేకపోతాడు. సో అది చేసేకి వచ్చిన అతను ఇలా బ్లేడ్ వంగిపోవడం నేను ఎప్పుడు చూడలేదని, మీ అబ్బాయి ఒంట్లో ఏదో దయ్యం ఉంది, మీరు ఖచ్చితంగా తనకి ఎక్కడన్నా చూపించాలి అని చెప్తాడు. కానీ కోసిం మాత్రం అతన్ని కొట్టి అక్కడి నుంచి తరిమేస్తాడు. ఇంకోవైపు అటిక్ కూడా అక్కడికి వచ్చి నీ కొడుకు డీమన్ చైల్డ్ అని ఇప్పటికన్నా ఎక్కడన్నా చూపిమని చెప్తుంది. కానీ తనని కూడా అరిచి ఈ విషయం ఊర్లో ఎవరికి తెలియకూడదని అటిక్కి కూడా డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి పంపేస్తాడు. ఒక పక్క లారస్కి ఈ విషయాలు ఏవీ తెలియదు. తను తన కొడుకు ఏమైందో అని బాధపడుతూ ఉంటుంది. ఆ ఫంక్షన్కి ఫోటోగ్రాఫర్గా వచ్చిన అతను ఫొటోస్ కడుగుతూ ఉంటాడు. కానీ తనకి ఫోటోల్లో డీడీ ఫేస్ కాకుండా ఆల్బర్ట్ ఫేస్ కనిపిస్తుంది. అది చూసి భయపడిపోతాడు. అలాగే తను ఒక ఫోటో వైపు చూసినప్పుడు అందులో ఉన్న ఆల్బర్ట్ ఫేస్ కదులుతుంది. అది చూసి భయపడిపోయి తను అక్కడి నుంచి పారిపోతాడు. కానీ ఆల్బర్ట్ అక్కడికి వచ్చేసి తనని తరుముకుంటాడు. చివరికి తను ఒక చోట పడిపోయి ఒక ట్రక్ గుద్దేసి చనిపోతాడు. కోసిం తన కొడుకు రూమ్లో వచ్చినప్పుడు తనకి డీడీ కనిపించడు. కానీ ఎక్కడి నుంచో ప్రత్యక్షమైనట్టు సడన్గా తను తన బెడ్ పైన కనిపిస్తాడు. తన దగ్గరికి వెళ్ళి డీడీని చూసినప్పుడు తన కాళ్ళపైన రక్తం ఇంకా మట్టి కనిపిస్తుంది. ఇక్కడ తనకు పుట్టిన బిడ్డ నార్మల్ కాదని కోసింకి కూడా తెలుస్తూ ఉంటుంది. కానీ తను ఏమీ చేయకుండా సైలెంట్గా ఉండిపోతూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ డీడీకి కొంతమంది పిల్లలు ఏడిపిస్తూ ఉంటే అక్కడికి తన ఫ్రెండ్ దీని వచ్చి తనని కాపాడుతుంది. కానీ ఆ పిల్లల్లో అహ్మద్ అనే కుర్రాడు దీనిని నీళ్ళల్లోకి తోసేస్తాడు. కానీ డీడీ తనని కాపాడి అక్కడి నుంచి బయటికి తీసుకొని వస్తాడు. ఇంకోవైపు డోర్మాన్కి కొంతమంది వచ్చి సోలే ఊర్లో బ్లాక్ మ్యాజిక్ చేసే చోట్లన్నీ క్లోజ్ చేపిచ్చేస్తున్నాడని చెప్తారు. అప్పుడే ఇక్కడ డోర్మాన్కి ఏదో హెల్త్ పాడైపోతున్నట్టు అనిపిస్తుంది. తను అందరినీ అక్కడి నుంచి పంపేస్తాడు. తను లోపలికి వెళ్ళి రాబర్ట్ ఆత్మతో మాట్లాడతాడు. అప్పుడే ఇక్కడ మనకు రాబర్ట్ వాళ్ళ తాత అని తెలుస్తుంది. ఇంకోవైపు సోలే కూడా యాసా అనే వ్యక్తితో వాళ్ళు క్లోజ్ చేపించాల్సిన బ్లాక్ మ్యాజిక్ సెంటర్స్ ఇంకా కొన్ని ఉన్నాయని మాట్లాడుకుంటూ ఉంటారు. యాసాకి కూడా మ్యాజిక్ వస్తుంది. కానీ తను ప్రజలకు మంచి చేసేకి అది యూజ్ చేస్తూ ఉంటాడు. బ్లాక్ మ్యాజిక్ వేరే వాళ్ళని నాశనం చేసేకి ఎవ్వరు యూజ్ చేయకూడదని వాళ్ళు ఇదంతా చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి డీడీ ఇంకా దీని వస్తారు. దీని సోలే కూతురు. వాళ్ళిద్దరూ నీళ్ళల్లో పడిపోయి బట్టలన్నీ తడిచిపోయాయని వాళ్ళకు డ్రెస్ చేంజ్ చేపించి లంచ్ చేసేకి కూర్చుంటారు. కానీ లంచ్ చేసేటప్పుడు అక్కడున్న వాళ్ళందరూ ప్రేయర్ చేస్తారు. డీడీని కూడా వాళ్ళు ప్రేయర్ చేయమని చెప్తారు. కానీ డీడీ నాకు రాదు అని చెప్పడంతో యాసా నేను నేర్పిస్తా అని చెప్పి 2 పదాలు చెప్తాడు. కానీ డీడీ మాత్రం వాటిని చెప్పడు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ పదాలు తన నోటి నుంచి పలకకుండా తను అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడే తనకి దారిలో దీనిని నీళ్ళలో తోసేసిన అహ్మద్ అనే కుర్రాడు కనిపిస్తాడు. ఇక్కడ డీడీ ఒక గుర్రపు బండి కంట్రోల్ తప్పేలా చేసి అహ్మద్ని దాని కింద పడిపోయేలా చేస్తాడు. దాంతో ఇక్కడ గుర్రపు బండి అతన్ని తొక్కొని వెళ్ళిపోయి అహ్మద్ కాలు విరిగిపోతుంది. నెక్స్ట్ సీన్లో దీని ఇంకా వాళ్ళమ్మ లారస్ ఇంటికి వస్తారు. ఇంతకుముందు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డీడీ తన బట్టలు తడిసిపోయాయని అక్కడే వదిలేసి వచ్చి ఉంటాడు. వాళ్ళు అవి తీసుకొని వచ్చి ఉంటారు. ఇక్కడ డీడీ వెనకాల ఆడుకుంటున్నాడని తను కూడా అతనితో ఆడుకునేకి వెళ్తుంది. దీని వాళ్ళమ్మ లారస్తో నేను ఖురాన్ చదివేకి వెళ్తున్నానని నువ్వు కూడా నాతో రా అని పిలుస్తుంది. కానీ లారస్ నాకు చదవడం రాదు అని చెప్తుంది. దానికి ఆమె నేను నేర్పిస్తా అని చెప్తుంది. ఇంకోవైపు దీని ఇంకా డీడీ ఆడుకుంటూ దీని బావిలో పడిపోతూ ఉంటుంది. కానీ డీడీ తనను కాపాడి నేను ఇక్కడే ఉన్నా నీకేం కానివ్వను అని చెప్తాడు. డీడీకి దీని అంటే ఇష్టము. తను చుట్టూ ఉన్నప్పుడు ఆల్బర్ట్ తన పైకి రాకుండా తను కంట్రోల్ చేస్తున్నట్లు ఉంటాడు. దీని వాళ్ళమ్మ ఇంకా లారస్ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అక్కడికి కోసిం వస్తాడు. అహ్మద్ కాలు విరిగిపోయినందుకు వాళ్ళ ఫ్యామిలీకి కాస్త డబ్బులు తీసుకొని వెళ్ళి ఇవ్వమని లారస్తో చెప్తాడు. నిజానికి అతను ఇచ్చింది మంచితనంతో కాదు. అహ్మద్ డీడీ దెయ్యంగా మారి ఇదంతా చేశాడు అని అరుస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీ నోరు మూయించేకి ఇక్కడ కోసిం లారస్తో ఆ డబ్బులు ఇచ్చి పంపించి ఉంటాడు. ఇదంతా చూసి లారస్కి కూడా తన కొడుకు పైన డౌట్ వస్తూ ఉంటుంది. డీడీ ఇంకా దీని ఇంకా ఆడుకుంటూనే ఉంటారు. కానీ వాళ్ళ నాన్న డీడీ ఒక మేకని చంపి దాని రక్తం తాగాడు అని చూసుకుంటాడు. అయినా సరే కోసిం దాని గురించి పట్టించుకోకుండా ఎలక్షన్స్ వస్తున్నాయని ఎలాగైనా సరే డబ్బులు ఇచ్చి ఓట్లు సంపాదించాలని అనుకుంటూ ఉంటాడు. చాలామంది కోసిం దగ్గర డబ్బులు తీసుకొని కూడా సోలే మంచివాడని అతన్నే సపోర్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడే కోసిం దగ్గరికి డోర్మాన్ వచ్చి నేను బ్లాక్ మ్యాజిక్ చేసి సోలేని ఓడించి ఎలాగైనా సరే నిన్నే గెలిచేలా చేస్తా అని చెప్తాడు. కానీ కోసిం ఎంత ఈవిల్ అయినా బ్లాక్ మ్యాజిక్ హెల్ప్ తీసుకొని గెలిచకూడదని
అతన్ని అక్కడి నుంచి తరిమేస్తాడు. ఇంట్లో తన వైఫ్ తను మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యానని చెప్తుంది. సో ఈ విషయం తెలిసి తను ఇంకా సంతోషిస్తాడు. ఇంకోవైపు డీడీ మాత్రం మళ్ళీ ఎవరినో చంపి ఇంటికి వస్తాడు. ఈసారి వాళ్ళ నాన్న రూమ్లోనే కూర్చొని చూస్తూ ఉంటాడు. డీడీ వచ్చి మళ్ళీ ఏం తెలియనట్టు పనుకొని ఉంటాడు. ఈసారి వాళ్ళ నాన్న చూసుకొని తన దగ్గరికి వెళ్ళి బాధపడతాడు. లారస్ దీని వాళ్ళమ్మతో వెళ్ళి ప్రేయర్ చేయడం నేర్చుకుంటూ ఉంటుంది. ఇంకోవైపు కోసిం ఓట్ల కోసం ఊరు మొత్తం తిరుగుతూ ఉంటాడు. సోలే కూడా అలాగే తిరుగుతున్నప్పుడు డోర్మాన్ అక్కడికి వచ్చి తనకిచ్చే ఫుడ్లో ఏదో చేతబడి చేసిన వస్తువుని వేస్తాడు. సోలే ఇంటికి వెళ్ళి తన ఫ్యామిలీతో ఆ ఫుడ్ తినేకి కూర్చుంటాడు. తనతో పాటు యాసా కూడా ఉంటాడు. వాళ్ళు అది తినేది స్టార్ట్ చేస్తున్నప్పుడే యాసాకి డౌట్ వచ్చేస్తుంది. ఆ ఫుడ్లో ఏదో ప్రాబ్లం ఉందని ఏవో మంత్రాలు చదువుతాడు. దాంతో ఆ ఫుడ్ నుంచి ఏవో పురుగులు బయటికి వస్తాయి. ఇంకోవైపు ఆ బ్లాక్ మ్యాజిక్ చేసిన డోర్మాన్కే అది తిప్పి కొడుతుంది. యాసా రివర్స్ మ్యాజిక్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ డోర్మాన్ నోట్లోంచి పురుగులు బయటికి వస్తాయి. ఎవరో నీపైన కక్ష కట్టారని నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలని యాసా సోలేతో చెప్తాడు. సోలే బ్లాక్ మ్యాజిక్ సెంటర్స్ అన్ని క్లోజ్ చేపిస్తున్నాడని డోర్మాన్ తనపైన పగ తీర్చుకోవాలని అలా చేస్తూ ఉంటాడు. డోర్మాన్ మళ్ళీ ఇంకోసారి ప్రయత్నిస్తాడు. ఈసారి తను బ్లాక్ మ్యాజిక్ చేసి డీడీని అతని దగ్గరికి పంపిస్తాడు. డీడీ ఆల్బర్ట్గా మారి సోలే పైన అటాక్ చేసేకి వెళ్తాడు. కానీ అక్కడ దీని వచ్చి అతన్ని చూసుకుంటుంది. దీని తనని చూడగానే డీడీ అక్కడి నుంచి పారిపోతాడు. కానీ అతన్ని దీని చూసుకునేసి వాళ్ళ నాన్నతో ఇక్కడికి డీడీ వచ్చాడని, తన తల ఒక ముసలివాడి తలలాగా ఉందని అతని పోలికలు చెప్తుంది. ఆ పోలికలు చెప్పగానే యాస అది ఆల్బర్టేనని గుర్తుపట్టేస్తాడు. అప్పుడే మనకిక్కడ రాబర్ట్ బ్యాక్ స్టోరీని చెప్తారు. తను ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటాడు. ఆడవాళ్లపైన తను చాలా అఘాయిత్యాలు చేసి ఉంటాడు. అలాగే తనకి మంకీ బ్రెయిన్ తినాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఒకరోజు తను చేసే టార్చర్ ప్రజలందరూ తట్టుకోలేక అందరూ కలిసి అతన్ని చంపేస్తారు. అతన్ని చాలా ఘోరంగా కాళ్ళు చేతులు గుర్రాలకి కట్టి అవి పరిగెత్తుతూ ఉంటే తను బాడీ పీసులుగా అయిపోయి చాలా ఘోరంగా చనిపోయి ఉంటాడు. ఇప్పుడున్న డోర్మన్ అతనికి మనవడైతాడని, అతనే తనని యూజ్ చేసి ఇదంతా చేస్తూ ఉండొచ్చని ఇక్కడ యాసా కనుక్కుంటాడు. ఇంకోవైపు ఇంటి దగ్గర డీడీకి తన బాడీలో ఉన్న ఆల్బర్ట్ వాళ్ళమ్మకి ఇంకో బిడ్డ పుట్టడం ఇష్టం లేదని గ్రహిస్తాడు. వాళ్ళమ్మని సేవ్ చేయాలని తను వాళ్ళమ్మ చుట్టే తిరుగుతూ ఉంటాడు. కానీ చివరికి ఆల్బర్ట్ తనని ఆవహించి తను ఆల్బర్ట్గా మారిపోయి వాళ్ళమ్మని బావిలో తోసేస్తాడు. బావిలో పడేటప్పుడు డీడీ ఫేస్ ఆల్బర్ట్ లాగా మారిపోవడం ఇక్కడ వాళ్ళమ్మ చూసుకుంటుంది. తన కొడుకుని ఏదో డీమన్ పొసెస్ చేశాడని తెలుసుకొని బావిలో పడిపోయిన వాళ్ళమ్మ ఏదో ప్రేయర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అది వినలేక తను గట్టిగా అరుస్తూ ఉంటే వాళ్ళ నాన్న అక్కడికి వచ్చేస్తాడు. తన వైఫ్ లారస్ బావిలో పడిపోయింది చూసి తనని వెంటనే బయటికి తీస్తాడు. తనని చెక్ చేసేకి సోలే వైఫ్ అక్కడికి వస్తుంది. లారస్కి ఇంకా తనకి పుట్టబోయే బిడ్డకి ఇద్దరికి ఏమీ కాలేదని చెక్ చేసి చెప్తుంది. అప్పుడే లారస్ కూడా స్పృహలోకి వచ్చి డీడీ మన బిడ్డ కాదని, తనని ఏదో ఆత్మ పొసెస్ చేసిందని చెప్తుంది. తన ఫేస్ మొత్తం పూర్తిగా ఓల్డ్ మ్యాన్ లాగా మారిపోయిందని, అది నేను చూసా అని తను తన హస్బెండ్తో చెప్తుంది. ఇదంతా సోలే వైఫ్ కూడా వింటూ ఉంటుంది. అప్పుడే ఇక్కడ లారస్ని చూసుకునేకి కోసిం అటిక్ని పిలుచుకొని రమ్మని తన మనిషిని పంపిస్తాడు. అటిక్ని పిలుచుకొని వస్తున్నప్పుడు దారిలో డీడీ వాళ్ళపైన అటాక్ చేసి ఇద్దరిని చాలా ఘోరంగా చంపేస్తాడు. ఇంకోవైపు సోలే తన వైఫ్ కోసిం ఇంట్లో ఉందని పిలుచుకొని వచ్చేకి బయటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే తనకి ఫుల్గా రక్తంతో తడిసిపోయి డీడీ కనిపిస్తాడు. తనకి హెల్ప్ చేసేకి సోలే తన దగ్గరికి వెళ్ళినప్పుడు తను ఆల్బర్ట్ లాగా మారిపోయి సోలే పైన అటాక్ చేస్తాడు. లోపల నుంచి ఇదంతా చూస్తున్న దీని ఎలాగో అలా డోర్ ఓపెన్ చేసుకొని డీడీ దగ్గరికి వస్తుంది. డీడీ వాళ్ళ నాన్న పైన అటాక్ చేస్తున్నప్పుడు దీని వచ్చి పట్టుకుంటే తను నార్మల్గా మారిపోతాడు. మనం ఇంతకు ముందే చూసాం, దీని తన దగ్గరలో ఉన్నప్పుడు తను ఎవరిని ఏమి చెయ్యడు. ఇక్కడ తను స్పృహ తప్పి పడిపోతాడు. ఇంకోవైపు యాస డోర్మాన్ బ్లాక్ మ్యాజిక్ చేస్తున్న చోటుని కనిపెట్టి అతని దగ్గరికి వెళ్తాడు. వీళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. అందులో డోర్మాన్ ఓడిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. సో చివరికి యాస, సోలే, దీని అందరూ డీడీని పిలుచుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు. తనని ఒక బెడ్ పైన పనుకోబెట్టి యాస మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే యాస గాల్లోకి లేచి తను ఆల్బర్ట్ లాగా మారిపోయి అక్కడి నుంచి తప్పించుకునేకి చూస్తాడు. తను సీలింగ్ పైన కూడా ఎక్కుతూ ఉంటాడు. ఇదంతా సోలే ఫ్యామిలీ ఇంకా కోసిం ఫ్యామిలీ అందరూ చూస్తూ ఉంటారు. చివరికి ఎలాగో అలా లారస్ తనని పట్టుకొని అలాగే యాస మంత్రాలు చదివి తనకి నయం అయ్యేటట్టు చూస్తారు. సో యాస మంత్రించడం అయిన తర్వాత ఆల్బర్ట్ తనని వదిలేసి వెళ్ళిపోతాడు. డీడీ నార్మల్గా అయిపోతాడు. ఇంకోవైపు డోర్మాన్ ఆల్బర్ట్ సమాధి దగ్గర ఉంటాడు. తనని తన గ్రాండ్ ఫాదరే సమాధిలోకి లాక్కుంటాడు. ఇదంతా అయ్యాక కోసిం సోలే ఇంకా యాస దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాడు. యాస తనతో
మనకి చివరికి మనం చేసే మంచి పనులే మనకు హెల్ప్ చేస్తాయని, నువ్వు ఇప్పటికన్నా దేవుణ్ణి ప్రార్థించడం స్టార్ట్ చెయ్యి అని, ఇలాంటప్పుడు మనకు హెల్ప్ చేసేది డబ్బులు కాదని, మనం చేసిన ప్రేయర్స్ అని చెప్తాడు. చివరికి కోసిం పూర్తిగా మారిపోయి తను కూడా ప్రేయర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తను ఎలక్షన్ నుంచి తప్పుకొని సోలేని ఎలక్షన్లో గెలిపిస్తాడు. అలాగే తన దగ్గర ఉండే ల్యాండ్ మొత్తం సోలేకి ఇచ్చి ఇదంతా పూర్ పీపుల్కి హెల్ప్ చేసేకి యూజ్ చేయమని చెప్తాడు. అలాగే డీడీకి ఇంతకుముందు ఆగిపోయిన సున్నతి ఫంక్షన్ కూడా ఇక్కడ కంప్లీట్ అవుతుంది. సో దీంతో మూవీ ఇక్కడే ఎండ్ అవుతుందని అనుకోవద్దు. లారస్కి రెండో బిడ్డ పుడుతున్నప్పుడు కోసిం బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే లారస్ ఒక ఆత్మగా మారిపోయి తనకు డెలివరీ చేసిన డాక్టర్ని చంపేస్తుంది. ఒక భయంకరమైన ఫేస్తో అప్పుడే పుట్టిన బిడ్డని తీసుకుని బయటికి వచ్చి కోసింతో నువ్వు తీర్చాల్సిన అప్పు ఇంకా మిగిలి ఉందని, ఈ బిడ్డనన్నా ఇచ్చేయి లేకపోతే డీడీనన్నా నాకు ఇచ్చేయని తనతో అడుగుతుంది. దాంతో మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది. మేబీ కోసిం పాస్ట్లో చేసిన తప్పు తనని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. మేబీ ఈ స్టోరీని వాళ్ళు సెకండ్ పార్ట్లో చూపిస్తారేమో. సో ఈ వీడియోకి ఇంతే గైస్.